హాయ్ ఫ్రెండ్స్, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ తప్పదు చేయండి. ఆటో రిక్షా, ర్యాపిడో డ్రైవర్స్ అందరికీ కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. మనకు ఆర్డర్ వచ్చుడుతోనే కస్టమర్ కాల్ చేసి ఎక్కడ డ్రాపింగ్ అనేది మనం అడగాలి. 2:40కి నేను బాలసముద్రంలో కస్టమర్ని ఎక్కించుకున్న అడగకుండా. షమ్మునిపేట లోపల 7-8 కిలోమీటర్స్ లోపలికొచ్చా 250 రూపీస్ కోసం. వాస్తవానికి అది చాలా లాస్. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మా ఫ్రెండ్ వాళ్ళ భార్య వాళ్ళ నాన్న చనిపోయిందంట. అల్లుడితోనే నేను దాన్ని క్యాన్సిల్ చేయకుండా తీసుకొని వచ్చేసిన. కనుక ర్యాపిడో మీరు ఆర్డర్స్ రాగానే 200, 300, 400, 500 వరకు కూడా పడతాయి ఇప్పుడు. కనుక కొంచెం మీరు ఆలోచించండి. అనవసరంగా డీజిల్ వేస్ట్ చేసుకోండి, సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు ఫస్ట్ మనం. కనుక ర్యాపిడో యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ముందు మనం కూల్గా ఉండాలి. కస్టమర్తో గొడవ పెట్టుకున్నాం అనుకో, ఐడి లేకుండా పోతావు. కనుక జాగ్రత్త. ఇష్టం ఉన్నట్టు వెళ్ళి కస్టమర్తో గొడవలు పడకండి. వాళ్ళు ఏమైనా రికార్డింగ్ చేసి ర్యాపిడో వాళ్ళు పంపిలనుకో, నీ ఐడి మొత్తం క్యాన్సిల్ అవుతుంది. కొన్ని రోజుల వరకు నువ్వు సస్పెండ్లో ఉంటావు. ఒక వ్యక్తి ఇలా కస్టమర్తో గొడవ పెట్టుకుంటే రికార్డింగ్ చేసి వాళ్ళు ర్యాపిడో వారికి పంపితే 15 సంవత్సరాలు సస్పెండ్ చేసేసి. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు ర్యాపిడో రాదు, ఇక ర్యాపిడో వాడలేడు. కనుక జాగ్రత్త. ప్రతి ఒక్క నువ్వు ఫోన్ చేయండి, మొమ్మాట పడద్దు. మొమ్మాట పడితే పల్లెటూళ్ళలో